ఇక్కడ సంకల్పమే లేదు అసలు. వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో మహిళా కానిస్టేబుల్ సంగీత ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఆమె సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై కానిస్టేబుల్ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబం సభ్యులు ఎంజీఎం సర్కిల్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ కూడా పాల్గొన్నారు. ఆత్మహత్యకు గురి కావడం ఎంతో బాధాకరం, ఖండించాల్సిన విషయం. ఒక మన భరోసా ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకు భరోసా ఇచ్చే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తికి ఆ అమ్మాయికి భద్రత లేకుండా, తర్వాత ఆ అమ్మాయి మరణానికి కారణమైనటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి. దీని మీద వచ్చేసి డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసేసుకొని ఈ అమ్మాయి మరణానికి కారణంగా ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాను. వరంగల్ పోలీస్ కమిషనరేట్లని గతంలో జస్ట్ ఒక రీసెంట్లీ ఒక నాలుగో అమ్మాయి మన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాడులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ గారు వెంటనే ఆ దోషిని పట్టుకొని వెంటనే శిక్షించాలి. లేని పక్షంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా లోకం అంతా కూడా ఈ పోలీస్ శాఖలో పనిచేసే కానిస్టేబుల్ అందరూ కూడా రోడ్డుపైకి వచ్చే అవసరం ఉంది. కాబట్టి ఈ మహిళల పట్ల ఇలాంటి లైంగిక దాడులను పాల్పడే ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులనైనా శిక్షించాలి. వెంటనే సంగీతకు న్యాయం చేయాలి. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్థానిక రేవంత్ రెడ్డి మంత్రులు కానీ, అదేవిధంగా కమిషనర్ కానీ వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయాలని